ఈరోజు దేవుని వాగ్దానం. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చుడు వాడను. తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపియునగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరు నన్ను గురించిన సాక్షులు. యోహాను 15వ అధ్యాయం 26వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, పరిశుద్ధాత్మ వచ్చి యేసుని గురించి సాక్ష్యం ఇస్తాడని వాక్యం చెబుతుంది. కానీ ఈరోజు మన జీవితాలు యేసుని చూపిస్తున్నాయా లేక ప్రపంచాన్ని చూపిస్తున్నాయా? చర్చికి వెళ్ళడం కాదు, క్రీస్తును జీవించడం కూడా నిజమైన సాక్ష్యం. మన మాటలు, ప్రవర్తన, ప్రేమ ఇవన్నీ యేసును తెలియజేసి సాక్షులుగా ఉండాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపుము తండ్రి. నిన్ను గురించి భయపడకుండా సాక్ష్యం ఇచ్చే ధైర్యం ఇవ్వుము యేసయ్యా. నా జీవితం ద్వారా నీ ప్రేమను ప్రపంచానికి చూపించేలా చేయుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.